ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దిన వృత్తాంతములు 2వ గ్రంథము 6వ అధ్యాయము. దిన వృత్తాంతములు 2వ గ్రంథము 6వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చదువుదాం. నా దేవా యెహోవా, బలమునకు ఆధారమైనటువంటి నీ మందసమును దృష్టించి లెమ్ము, నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. దేవా యెహోవా, నీ యాజకులు రక్షణను ధరించుకొందురుగాక, నీ భక్తులు నీ మేలులను బట్టి సంతోషింతురుగాక. ఆమేన్. ప్రియుడు అయిన తండ్రి, మీకు స్తోత్రాలు. చదవబడినటువంటి లేఖన భాగమును మా కొరకు మీరు ఆశీర్వదించండి. కూడి వచ్చినటువంటి భక్తులందరినీ కూడా మీరు దీవించండి. నీ వాక్యము సజీవమైనది, అది 2 అంచులు కలిగిన ఖడ్గము కంటే పదునైందిగా ఉండి మా ప్రాణాత్మ దేహాలు విభజించునంత మటుకు దూరుచు హృదయాలు పరిశోధించు లేఖనము ద్వారా మాట్లాడండి. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ఘనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆచుకొని నా పెన్నిధి. ఘనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే దిగులు నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే. 2 చేతులెత్తి యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా. యేసయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు. నీవే యేసయ్యా,
చీకటి నన్నంటదు, నీవే కావాలయ్యా నాతో రావా. అందరం చదువుదాం. కావాలయ్యా నాతో రావాలయ్యా, యేసు నీవే యేసయ్యాతో కూడా రావాలయ్యా. ఆమేన్. యేసు నీవే కావాలయ్యా నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలి. నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా నాతో రావా. యేసయ్యా రావాలయ్యా, నీవే రావాలయ్యా, రావాలయ్యా, నీవే కావాలయ్యా నాతో రావాలయ్యా. ఆమేన్. హల్లెలూయా. మనము గమనించినట్లయితే సొలొమోను మహారాజు ఒక గొప్ప దేవాలయాన్ని నిర్మాణం చేశారు. దేవాలయం నిర్మాణం చేసిన తర్వాత దేవాలయములో ఎక్కడెక్కడ ఏ పరికరాలను ప్లేస్మెంట్ చేయాలో, ఏ వస్తువులను ఎక్కడ ఉంచాలో అవన్నీ పర్ఫెక్ట్గా తన తండ్రి అయినటువంటి దావీదుకు కలిగిన హృదయ ఆలోచనను నెరవేరుస్తూ, దేవుని వాగ్దానాన్ని నెరవేరుస్తూ, దేవుడు మోషే నాయకుడైనటువంటి మోషేకు తెలియజేసిన విధానములో, పద్ధతిలో, దేవుని యొక్క పద్ధతిలో దేవాలయాన్ని ఎలా నిర్మాణం చేయాలో అలా నిర్మాణం చేశాడు. దేవాలయాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని ప్రత్యేకపరిచి, అలాగే పరిశుద్ధ స్థలమును ప్రత్యేకపరిచి, ఆవరణాన్ని ప్రత్యేకపరిచి, దానికి కావలసిన అనేకమైన గదులు నిర్మాణం చేసిన తర్వాత అతి పరిశుద్ధ స్థలములో ఏముండాలి, పరిశుద్ధ స్థలములో ఏముండాలి, ఆవరణములో ఏముండాలో అన్నిటినీ సిద్ధం చేశాడు. అతి పరిశుద్ధ స్థలములో ఒకే ఒక పరికరం ఉంటుంది, అదే దేవుని యొక్క మందసం. చెప్పండి, ఏంటది? దేవుని మందసం. దేవుని మందసమును అక్కడ ఏర్పాటు చేసిన తర్వాత, అలాగే అన్నిటినీ ఏర్పాటు చేసిన తర్వాత దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రార్థనలో ఆయన చేసినటువంటి ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే, దేవా నీవు మాతో రండి, నీ మందస్సాన్ని మీరు దర్శించండి, ఈ మందస్సాన్ని మీరు దర్శించండి. నీ మందస్సమును మీరు ఎప్పుడైతే దర్శిస్తారో యాజకులు రక్షణను ధరించగలుగుతారు. అప్పుడు నీ భక్తులందరూ కూడా సంతోషిస్తారు. దేవునికి స్తోత్రం. దేవుడు మందస్సాన్ని దర్శించినప్పుడు యాజకులు రక్షణ ధరిస్తారు, దేవుని భక్తులందరూ సంతోషిస్తారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మీరు మీ రక్షణను అనుగ్రహించే, భక్తులకు సంతోషం కలిగించే ఆ మందస్సాన్ని మీరు దర్శించండి అని ప్రార్థిస్తూ ఉన్నారు. అనగా ఒక సింపుల్గా మనం చెప్పుకోవాలనుకున్నట్లయితే, తన భక్తులకి ఆనందం కలిగించి, రక్షణ భాగ్యము కలిగించి, భద్రతను అనుగ్రహించేటువంటి ఆ దేవుని మందస్సం మీదికి మీరు రండి ప్రభువా అని ఆహ్వానిస్తూ ఉన్నారు. మందస్సం మీదికే దేవుడు వస్తాడు. ఎందుకంటే దేవుడు ముందుగా తెలియజేశాడు,
నేను మీతో మాట్లాడాలనుకున్నట్లయితే, మీతో సహవాసం చేయాలనుకున్నట్లయితే ఎక్కడికి వస్తారట? ఆయన మందస్సం మీద నుండే మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. లాస్ట్ వీక్లో మనము నేర్చుకున్నాం. ఎంతమంది గతించిన వారము మనము ధ్యానించిన వాక్యాన్ని గుర్తు చేసుకున్నారో తెలియదు, కానీ మందసానికి ఉండే ఒక ప్రత్యేకత ఏంటి అంటే, దేవుడే మానవుణ్ణి కలుసుకోవడం. అలాగే దేవుడు మానవునితో సహవాసం చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి స్థలం దేవుని యొక్క మందసం. కాబట్టి దేవుని శాసనములు, దేవుని ఆజ్ఞలు బయలుపరచబడేది ఆ మందస్సము నుండే. కనుక నీ ఆజ్ఞలు బయలుపరచబడి మీరు మాతో సహవాసం కలిగి ఉండి మీరు మాతో మాట్లాడేటువంటి ఆ మందస్సాన్ని మీరు దర్శించండి ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనము కూడా ఈ వాక్యమును ధ్యానిస్తూ ఉన్నప్పుడు మందస్సమును దేవుడు దర్శించడం వలన దేవుని ప్రజలకి సంతోషం ఎందుకు కలుగుతుంది అనేది ఈరోజు మనం ధ్యానించబోతూ ఉన్నాం. అయితే ఆ మందస్సమును గురించి మాట్లాడినప్పుడు ఓ ప్రత్యేకమైనటువంటి మాటను, పదాన్ని సొలొమోను గారు వాడారు. ఏమిటి ఆ పదము అంటే, బలమునకు ఆధారమైన నీ మందస్సము. ఆ మందస్సం ఎలాంటిదట? బలమునకు ఆధారం. దేనికి ఆధారం? బలానికి. ఎవరి బలమునకు? దేవుని బలానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనగా నీ మందస్సము దేనికి సూచనగా కనబడుతుందంటే, దేవుని మందస్సం దేవుని బలమునకు, దేవుని బలమైన కార్యములకు, దేవుడు చేసే బలమైనటువంటి అద్భుతాల కొరకు అది సాదృశ్యంగా కనబడుతుంది. సొలొమోను గారు ప్రార్థించేటప్పుడు, దేవా నీ మందస్సాన్ని మీరు దర్శించినప్పుడు అది బలానికే ఆధారమైన మందస్సం. దేవునికి స్తోత్రం. దేవుని బలము అక్కడ నుండే బయలుదేరుతుంది కనుక మాకు బలానికి నీవే ఆధారం, నీ ప్రజల బలానికి నీవే ఆధారం, నీ సైన్యానికి నీవే ఆధారం, ఈ లోకములో జీవించడానికి బలమనుగ్రహించే ఆధారమైన నీ మందస్సాన్ని మీరు దర్శించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రియులరా, మనము గమనించినట్లయితే ఆయన భక్తులకు కలిగే ఆనందం దేనికంటే, దేవుని బలాన్ని బట్టి మనం ఆనందించగలుగుతాం. దేవునికి స్తోత్రం. నేను ఈ మందస్సమును గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అనేక విషయాలు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. వాటిని మనము ధ్యానిస్తున్నాం, కలిసి ధ్యానిస్తూ ఉన్నాం. గతించినటువంటి వారములో మందస్సము దేనికి ఆధారంగా కనబడింది అనంటే, ఆశీర్వాదానికి ఆధారంగా కనబడింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. గత వారం మనం ధ్యానించాం కదా, మందస్సాన్ని తన ఇంటిలో కలిగిన ఓబేదెదోము ఆశీర్వదించబడ్డాడు. మందస్సమును కనిపెట్టుకొని మందస్సము దగ్గరే నివసిస్తున్న సమూయేలు ఆశీర్వదించబడ్డాడు. అలాగే మందస్సము దగ్గర నిరంతరము యాజకత్వం చేస్తున్నటువంటి యాజకుడైనటువంటి అహరోను మందస్సములో నిలిచే సాక్ష్యపు ఆశీర్వాదాన్ని పొందాడు. దేవునికి స్తోత్రం. సో కాబట్టి మందస్సము దేనికి ఆధారంగా ఉంది? ఆశీర్వాదానికి ఆధారంగా ఉంది. ఈరోజు మనము దేవుని వాక్యములో ధ్యానించుచున్నట్లయితే, మందస్సము దేవుని బలమునకు ఆధారంగా కనబడుతుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలన్నా లేక మనం ఆశీర్వదించబడాలన్నా కూడా దేవుని మందసము, దేవుని సన్నిధిలో నుండే మనం ఆశీర్వదించబడాలి. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి బలముగా జీవించాలంటే, బలము కలిగిన వ్యక్తిగా ఉండాలంటే, బలమైన కార్యాలు పొంది బలమైన కార్యములు చేయగలిగినటువంటి వ్యక్తిగా ఉండాలంటే దేవుని మందసాన్ని దర్శించే దేవుని ఆత్మ ద్వారా కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. అందుకని మనము మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనములో చదివినప్పుడు ఇది దేవుని మందసము అనే మాట వ్రాయబడి ఉన్నది. చెప్పండి, ఏ మందసం ఇది? దేవుని మందసం. మందసం ఉంది కదా అని చెప్పి మనకై మనం మందసం తయారు చేసుకుంటే అది మన మందసం అవుతుంది. కానీ బలమును అనుగ్రహించి బలమైన కార్యములు చేసి బలమైన అద్భుతాలు జరిగించేటువంటి మందసం అది దేవుని మందసమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో దేవుని యొక్క మందసము అంటే దేవుని బలానికి, దేవుని ప్రభావానికి సాదృశ్యంగా కూడా కనబడుతుంది. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనములో చూచినప్పుడు మందసము పట్టబడినప్పుడు, మందసాన్ని శత్రువులు పట్టుకుపోయినప్పుడు దేవుని ప్రజలు ఎంత బాధపడ్డారంటే ప్రభావము పోయెను, ప్రభావము తొలగిపోయెను. అనగా దేవుని బలం, దేవుని శక్తి, దేవుని ప్రభావము తొలగిపోయింది అని బాధపడుతూ ఉన్నారు. సో దేవుని మందసం దేనికి సాదృశ్యంగా ఉంది చెప్పండి? దేవుని బలమునకు సాదృశ్యం. అందుకే సొలొమోను గారు ప్రార్థించాడు, దేవా బలానికి ఆధారమైనటువంటి నీ మందసాన్ని మీరు దర్శించండి. బలము ఎవరికి కావాలి? బలం ఎవరికి కావాలి? బలహీనులకు కావాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బలవంతుడికి బలం అవసరమా? మీరు చాలా జడ్జిమెంట్ బాగా ఇస్తున్నారు. చెప్పండి, బలవంతులకు బలం అవసరమా? యేసు ప్రభు అదే చెప్పాడు కదా, రోగులకు డాక్టర్ అవసరమా? చెప్పండి, అవసరమే కదా. మరి రోగం లేని వాడికి అవసరం లేదు. ఒక్కొక్కసారి రోగం లేకపోయినా కూడా ఏమండి డాక్టర్ గారు అసలు నన్ను ఒకసారి చెకప్ చేయండి అని వెళ్తారా? బలహీనత వచ్చి రోగం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా టెస్టులు రాయిగానే ఆ టెస్టులు దెబ్బకే వీడికి పెద్ద టెస్ట్ పడిపోద్ది. కొంతమంది టెస్టులు చూసుకొని భయపడిపోతారు. ఇన్ని పరీక్షలు రాశారంటే నా లోపల అసలు ఉందో లేదో. ఏం భయపడొద్దు. టెస్టులు ఎందుకు ఎక్కువ రాస్తారంటే ఇప్పుడు అనలైజింగ్ ఎక్కువైపోయింది, అన్ని పరిశీలించడం ఎక్కువైంది. నేను ఒక చిన్న స్టోరీ చదివాను. ఒక అతనికి అర్ధరాత్రి కడుపు నొప్పి వచ్చింది. డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. చిన్న క్లినిక్. ఆ క్లినిక్ మీద ఆయనకి నమ్మకం, డాక్టర్ గారు ఉంటాడని పరిగెత్తాడు. ఇతను వెళ్ళేసరికి డాక్టర్ గారు అప్పుడే డోర్ క్లోజ్ చేస్తున్నాడు. డోర్ క్లోజ్ చేసి తాళం వేశాడు. తాళం వేసిన తర్వాత ఈయన వెళ్ళాడు. సార్ నా పరిస్థితి ఇలా ఉందని గగ్గోలు పెట్టేస్తున్నాడు. ఆయనకేమో ఒక సెంటిమెంట్, తాళం వేసిన తర్వాత తీయకూడదు, అది ఆయన సెంటిమెంట్. ఎలా చెయ్యాలా? ఈ రోగికేమో నా మీద నమ్మకం, ఇతన్ని ఇప్పుడు నా వల్ల కాదు అని పంపించడానికి లేదు, నాకేమో సెంటిమెంట్, తాళం వేసేసాను. ఏం చేయాలో అర్థం కాక ఆ కోటు జేబులో చేయి పెట్టాడు. ఆ చేయి పెట్టి కోటు జేబులో ఉన్నది ఇచ్చి, ఇది వేసుకొని మంచినీళ్ళు తాగిపో అన్నాడు. చక్కగా అది వేసేసుకొని ఇంటికి పోయి పడుకున్నాడు. తెల్లవారి మళ్ళీ కనపడ్డాడు. ఏమయ్య అలాగుంది ఏంటి? సూపర్ సార్, భలే తగ్గిపోయింది. ఏం బెళ్ళిచ్చారో కానీ ఇమ్మీడియట్గా తగ్గిపోయింది అన్నాడు. నేను నీకు బెళ్ళివ్వలేదయా, రాత్రి ఇంటికి పోయిన తర్వాత తెల్లవారి కోట్ వేసుకుందామని చూస్తే ఒక గుండీ లేదు. నిన్న గుండీ ఊడిపోతే జేబులు వేసుకున్నాను, ఇప్పుడు ఏమి ఇచ్చాడన్నమాట?
డాక్టర్ మీద ఉన్న నమ్మకం కొంతమందికి గుండీలు మింగినా కూడా జబ్బులు తగ్గిపోతాయి. కాబట్టి ఎవరికి బలం కావాలి చెప్పండి? బలం లేని వారికి బలం కావాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ మనం బలవంతులమై ఉండి కూడా కొన్ని సందర్భాల్లో బలహీనులమైపోతాం. అప్పుడు దేవుని బలము కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యములో యెషయా గ్రంథంలో దేవుడు వాగ్దానం చేశాడు. 40వ అధ్యాయము 29వ వచనములో చూచినప్పుడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే, సొమ్మసిల్లిన వానికి బలమునిచ్చువాడు ఆయనే. చప్పట్లు కొడదాం ప్రభు నామములో. బలహీనులు, సొమ్మసిల్లిన వారు, పరిస్థితులు తారుమారైనప్పుడు వారికి బలమిచ్చే దేవుడు ఆయనే. 31వ వచనములో చూస్తే, ఎవరైనా సరే యెహోవా కొరకు ఎదురు చూస్తే నూతనమైన బలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో దేవుడు మనకు ఒక నూతనమైన బలమును అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. అందుకే భక్తుడు ప్రార్థించాడు, దేవా కృంగినప్పుడు బలపరిచే నీ బలం, నలిగిపోయినప్పుడు బలమిచ్చే నీ బలం, నీ బలముగా ఆధారమైన ఆ మండసాన్ని మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన బలహీనులను బలపరిచే దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండు, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. ఆయన బలమిచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. అందుకే ఈ మండసము ఎక్కడెక్కడ వారికి బలాన్ని అనుగ్రహించింది. భక్తుడు దేవుని సన్నిధిలో ప్రార్థించుచు, బలానికి ఆధారమైన నీ మందస్సమును దర్శించుము అని ప్రార్థించాడంటే, గతములో ఆయన ఈ మందస్సము యొక్క బలాన్ని ఎక్కడ చూడగలిగాడు, ఎక్కడ గ్రహించగలిగాడు అని మనం గమనించినట్లయితే, గతములో ఈ మందస్సము యొక్క బలమైన కార్యాలను ఎరిగినవాడు గనక, తన తండ్రి కాలములో, దావీదు కాలములో మందస్సము యొక్క బలాన్ని ఎరిగినవాడు గనక, తన తండ్రి అయిన దావీదు గారి కంటే ముందుగా ఉన్న దినాలలో కూడా ఇశ్రాయేలు సర్వ సైన్యాన్ని, ఇజ్రాయేలు జనాంగాన్ని బలముగా నడిపించినటువంటి అనుభవాలను ఎరిగినవాడు గనక, తన కాలములో కూడా తన రాజ్యములో తన భక్తుల మధ్యలో, దేవా బలానికి ఆధారమైన నీ మందస్సమును దర్శించి నీ మందస్సము ద్వారా మమ్మల్ని నడిపించండి అని ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమి గమనించుంటాడు ఆయన అని చూచినట్లయితే, ఒక 3 విషయాలు ఈరోజు మనం ధ్యానించవచ్చు. నంబర్ 1, మనము గమనించినట్లయితే ప్రియులరా, యెహోషువ గ్రంథములో మందస్సము ఉండడము వలన ఎంత బలమైన కార్యం జరిగిందో మనం గమనించగలుగుతాం. 13వ వచనం చూద్దాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. సర్వలోకనాథుడైన యెహోవా యొక్క నిబంధన మందసము మోసేటువంటి యాజకుల యొక్క పాదములు యోర్దాను నీళ్లను తాకిన వెంటనే, యోర్దాను యొక్క నీరు
అనగా పై నుండి ఎగువ నుండి పారుతూ వచ్చుచున్నటువంటి నీళ్లు ఆపబడి ఏకరాశిగా అవి నిలిచిపోయాయి. దేవునికి స్తోత్రం. ఈ సందర్భం మనము చాలాసార్లు తెలుసుకున్నాం. ఇది మోషే కాలములో ఇశ్రాయేలు జనాంగము యోర్దాను నది వరకు కూడా వారు చేరుకున్నారు. మోయాబు ప్రాంతములో వారు క్యాంపెయిన్ చేశారు. ఇక యోర్దాను నది దాటిన తర్వాత 40 సంవత్సరాల నిరీక్షణ ఫలిస్తుంది. ఈ యోర్దాను నది దాటి ఇజ్రాయేలు దేశములో వాగ్దాన దేశంలో ప్రవేశిస్తారు. దానికి ముందుగా దేవుడు మోషేను పిలుచుకున్నాడు. ఇప్పుడు యెహోషువ నాయకత్వం వచ్చింది. యెహోషువ నాయకత్వంలో వారు దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నారు. ఏమిటి ఈ యోర్దాను నదిని ఎలా దాటాలి, యోర్దాను నదిని ఏ విధముగా దాటాలో దేవుడు వారికి ఒక ఆర్డర్ తెలియజేశాడు. ఈ 3వ అధ్యాయం అంతా కూడా మీరు చదువుకున్నట్లయితే దేవుడు యెహోషువతో చెప్పాడు, యెహోషువ, మీరు ఈ యోర్దాను నది దాటాలి. ఇది దాటి వెళ్ళాలంటే మీరేం చేయాలంటే యాజకులను లేవీయులను మీరు పురికొల్పండి, వారిని ప్రతిష్ఠించండి, వారిని పరిశుద్ధపరుచుకోమని చెప్పండి. వారు పరిశుద్ధపరుచుకొని దేవుని బలమైనటువంటి మందస్సాన్ని మోసుకుంటూ వెళ్ళాలి. ఆ మందస్సము వెనుక సైన్యం ఉండాలి, సైన్యము వెనుక జనులు ఉండాలి. ఈ విధంగా మీరు ఈ పొజిషన్ తీసుకొని వెళ్ళాలి. అయితే యోర్దాను నది దాటాలంటే ఎవరైతే లేవీయులు యాజకులు ఉన్నారో వారు మందస్సాన్ని మోసుకొని వెళుతూ యోర్దాను నదిలో వారు కాళ్ళు మోపాలి, వారు అడుగు పెట్టాలి. అంతేకాకుండా ఆ మందస్సానికి మీరు చాలా దూరంగా నడవాలి, దగ్గరగా నడవకూడదు. ఎందుకంటే మందస్సములో దేవుని బలమైన సన్నిధి ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధి, దేవుని ప్రభావం, దేవుని బలమైన కార్యము మందస్సములో ఉంటుంది గనక అది మొయ్యడానికి యాజకులు మాత్రమే సరిపోతారు. ఎవరు పడితే వారు మొయ్యడానికి లేదు, ఎవరు పడితే వారు తాకడానికి లేదు. గత వారంలో మనం తెలుసుకున్నాం, ఉజ్జా అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి భక్తుడు ఆ మందస్సాన్ని తాకి చనిపోయాడు. మందస్సాన్ని తాకినటువంటి వారు అనేక మంది మరణించారు. అందుకే ఈ మందస్సాన్ని పట్టుకోవాలంటే, హోల్డ్ చేయాలంటే, క్యారీ చేయాలంటే అది డెడికేటెడ్ పర్సన్సే ఉండాలి, అభిషేకం పొందిన వారే ఉండాలి, ఏర్పరచబడిన వారు మాత్రమే ఉండాలి, ప్రత్యేకించబడిన వారు మాత్రమే ఉండాలి. వారు యాజకులు మందస్సాన్ని మోసుకొని వెళ్ళాలి. వారు వెళ్ళినప్పుడు యోర్దాను నదిలో వారి కాళ్ళు పెట్టగానే యోర్దాను 2 పాయలుగా చీలిపోతుంది. దేవునికి స్తోత్రం. యాజకులు బయలుదేరి వెళుతున్నారు. సైన్యం దూరము నుండి గమనిస్తుంది. ఈ సైన్యము వెనుక జనులు ప్రయాణం చేస్తున్నారు. యోర్దాను నదిలో వారు దిగారు. ఎప్పుడైతే యాజకుల యొక్క పాదములు యోర్దాను నదిని టచ్ చేశాయో అప్పుడే పైనుండి ప్రవహించుచున్నటువంటి యోర్దాను నీరు అక్కడే ఆగిపోయి ఈ క్రింద ప్రవహించిన నీరంతా కూడా ఒక చోట చేరిపోయింది. మధ్యలో ఆరిన నేల కనబడింది. ఇదంతా జనులు చూస్తూనే ఉన్నారు. బహుశా కొందరు అనుకుంటున్నారు, అబ్బా యాజకులు ఎంత గొప్పోళ్ళని. యాజకులు మామూలు బలహీనులే, కానీ వారిని బలపరిచింది ఎవరు చెప్పండి? దేవుని మందసములో ఉండి నడిపిస్తున్న బలమైన దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకే సొలొమోను అంటున్నాడు, నీ బలమునకు ఆధారమైన ఆ మందసం ఎంత బలమంటే
పైనుండి ప్రవహించేటువంటి ప్రవాహమును ఆపగలిగిన బలవంతుడు మన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో మందసము గనక వచ్చినట్లయితే, అది మందసం వస్తే మహాసూరుడైనటువంటి దేవుడు వచ్చేసినట్లే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవి ఏకరాశిగా పైన నిలబడ్డాయి అంటే, కొందరు యోర్దాను నది గురించి ఏం మాట్లాడతారంటే, అది ఇశ్రాయేలు దేశములో ఉన్నటువంటి ఒక పంట కాలువ లాంటిది అని కొందరు తెలియజేస్తారు. కానీ ఇశ్రాయేలీలు ప్రయాణం చేసినటువంటి దినాలలో యోర్దాను నది సామాన్యమైన నది కాదు. ఒక బలమైన నదికి పోల్చబడిన రీతిగా కూడా యోర్దాను నది ఉంది. నేను ఈ మాట చదువుతున్నప్పుడు ఆశ్చర్యం అనిపించింది. వాస్తవముగా యోర్దాను నది అనేది ఐగుప్తు దేశము యొక్క నైలు ఆ ప్రాంతము నుంచి, హెర్మోను పర్వతాల నుంచి వచ్చేటువంటి వర్షము మంచు కలిసి క్రిందికి ప్రవహించేటువంటిది యోర్దాను నది. ఇజ్రాయేలు దేశం యొక్క భూభాగములో సెంటర్లో, మధ్యలో ఏ విధంగా ఖాళీ ఉందో, దేశము కొంత భాగం ఇటుంటుంది, కొంత భాగం ఈ వైపు ఉంటుంది, మధ్యలో నది ప్రవహిస్తుంది. అందుకే ఈనాటికి కూడా ఇశ్రాయేలు దేశము అద్భుతమైన వ్యవసాయ కేంద్రంగా మార్చబడింది. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. వారి యొక్క అగ్రికల్చరల్ సిస్టమ్ చూచినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇప్పుడే కాదు, ఎప్పుడో కూడా. కారణం ఏంటంటే, ఆ దేశానికి మధ్యలో యోర్దాను నది ప్రవహిస్తుంది. ఈ యోర్దాను నది వారి పంటలకు, వారి సస్యశ్యామలమైనటువంటి ఆ జీవన విధానానికి అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కానీ అదే నది చాలా బలమైనటువంటి ప్రవాహం కలిగింది అని యోబు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. 40వ అధ్యాయము 23వ వచనం, 40వ అధ్యాయం 23వ వచనం యోబు గ్రంథంలో చూస్తే, యోర్దాను యొక్క నదీ ప్రవాహములు పొంగి పొరలినను భయపడదు. యోర్దాను వంటి ప్రవాహము పొంగి దాని నోటి దగ్గరకు వచ్చినా కూడా భయపడదు. చూసారా, ప్రవాహము గురించి మాట్లాడుతున్నప్పుడు, పొంగి పొరలేటువంటి ప్రవాహాల గురించి మాట్లాడుతున్నప్పుడు యోర్దాను వంటి అన్నారు అంటే, యోర్దాను అంత బలమైన ప్రవాహముతో ఉన్నటువంటిదిగా మనం గుర్తించవచ్చు. సో యోర్దాను ఒక బలమైన ప్రవాహాలు కలిగినటువంటి యోర్దానుగా మనం చూడవచ్చు. సో జనములు, అలాగే మన ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ప్రవాహము కలిగినటువంటి పైనుండి ప్రవహించుచున్నటువంటి ప్రవాహములను కూడా మందసము తాకిన వెంటనే, మందసము పట్టుకున్న యాజకులు తాకిన వెంటనే పైనుండి వచ్చే ప్రవాహాలన్నీ ఆగిపోయాయి. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయమందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బలమైనటువంటి ఆ బలానికి ఆధారమైన మందసం ఎక్కడ ఉంటుందో, మందసము పట్టుకున్న వారు కాళ్ళు ఎక్కడ తాకబడతాయో, ఆ మందసము ఎక్కడ ఉంటుందో, ఎక్కడ ప్రెజెన్స్ అవుతుందో, అక్కడ పైనుండి వచ్చే ప్రతి ప్రవాహాలు ఆగిపోయే అనుభవాన్ని ఇవ్వగలుగుతాడు. దేవునికి స్తోత్రం. పైనుండి అనేక రకాలైన ప్రవాహాలు రావచ్చు. పైని మనలను ముంచెత్తేటువంటి ప్రవాహాలు రావచ్చు. గొప్ప ప్రవాహములతో నింపబడినటువంటి వారిగా ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని మందసం మనతో ఉంటుందో, నీ పైన ప్రవహించేటువంటి, నిన్ను కొట్టుమిట్లాడేటట్టు చేసేటువంటి ప్రవాహము, నిన్ను నెట్టుకొని వెళ్ళేటువంటి ప్రవాహము, నీ శక్తిని, నీ బలాన్ని కూడా తోసుకొని వెళ్ళిపోయే ప్రవాహాలు నీ పైన ప్రవహించవచ్చు. కానీ వాటన్నిటిని కూడా ప్రభు ఆపేయగలుగుతాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. అందుకే అంటున్నాడు, నీ బలం జల ప్రవాహములను ఆపగలిగినటువంటి నీ బలమైన మందసమును దర్శించండి ప్రభువా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఒకవేళ ప్రియులారా మన జీవితంలో కూడా అలాంటి ప్రవాహాలు మన మీదికి వచ్చుతూ ఉన్నాయా, మనలను ముంచెత్తుతూ ఉన్నాయా, మనలను కొట్టుకొని పోయేటట్లుగా చేస్తున్నాయా, ఆ ప్రవాహములో మనము నిలబడలేని స్థితిలో ఉండేటట్లుగా మనల్ని ప్రవాహము ఎంతో బలంగా మనలను ఫోర్స్గా తీసుకొని వస్తుందా? ఈ ప్రవాహానికి అనేకమైన గుర్తులు ఉన్నాయి. భక్తుడు అంటాడు యెషయా గ్రంథములో 17వ అధ్యాయము 12వ వచనములో, యెషయా గ్రంథం 17వ అధ్యాయము 12వ వచనములో చూచినప్పుడు, జనములు ప్రవాహము వలె, జనములు చెప్పండి, జనములు ప్రవాహ జలముల వలె ఘోషవలే ఘోషించినను నేను భయపడను. దేవునికి స్తోత్రం. జనములు తరంగముల వలె, జనములు ప్రవాహము వలె, మనుషులు మన మీదికి ఎక్కి, మనుషులు మనలను త్రోసివేసి, మనుషులు మనలను బలంగా నెట్టుకొని వెళ్ళిపోయే ఆ పరిస్థితులు రావచ్చు. కానీ మనము భయపడని అవసరం లేదు. దేవునికి స్తోత్రం. భయమే లేదు, దిగులే లేదు. లోకమేమైనా యేసయ్యుండగా, ఆర్పు నొందినను పర్వతములు తొలగినను, నొందినను పర్వతములు తొలగినను, జనములు ఘోషించినను, నురుగు కట్టి పొర్లినను, జనములు ఘోషించినను, నురుగు కట్టి, ఆమేన్, భయమే లేదు. యేసయ్యుండగా భయమే లేదు, దిగులే లేదు. లోకమేమైనా భయమే లేదు, దిగులే లేదు. లోకమేమైనా యేసయ్యుండగా, లోకమేమైనా యేసయ్యుండగా, లోకమేమైనా యేసయ్యుండగా, లోకమేమైనా యేసయ్యుండగా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో జనులు నీ మీదికి రావచ్చు. అది నీ అధికారులు కావచ్చు, నీ పైనున్న శక్తులు కావచ్చు, నిన్ను ఫోర్స్ చేస్తున్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు. యొర్దాను నది ప్రవాహము వలె నిన్ను ముంచెత్తడానికి ట్రై చేసిన బలమైన మందస్సము, దేవుని బలమునకు ఆధారమైన మందస్సాన్ని మనము కలిగి ఉంటే జల ప్రవాహాలు అక్కడే ఆగిపోవును గాక. హల్లెలూయా. ఇక నుండి నీ మీదికి ఎక్కుతున్న వాడందరూ ఆగిపోదురుగాక. నిన్ను తొక్కాలని చూస్తున్నవాడు ఆగిపోవునుగాక. నిన్ను ముంచాలనుకున్నవాడు ఆగిపోవునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. The second experience of the ark. యెహోషువ గ్రంథంలోనే 6వ అధ్యాయంలో 12, 13 వచనాలు చదువుదాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 12, 13 వచనాలు. ఉదయమునే యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోసిరి. 7 యాజకులు బూరలు పట్టుకొని నిలువక దేవుని మందసమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచు ఉండిరి. 20వ వచనం చదువుదాం. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటంతో కేకలు వేయగా ప్రాకారాలు కూలెను. చెప్పండి, ఈ మాట చెప్పండి, అది అండర్లైన్ చేయండి. ప్రాకారాలు కూలెను. మళ్ళీ చెప్పండి, ఏం కూలెను? ప్రాకారాలు కూలిపోయాను. ప్రజలందరూ హమ ఎదుటికి చక్కగా
ప్రాకారములను ఎక్కి పట్టణమును స్వాధీనం చేసుకున్నారు. చప్పట్లు కొడదాం దేవుని నామములో. దేవుని మందసములో చేసే బలమైన మరొక కార్యం. అందుకే భక్తుడు ప్రార్థించాడు, దేవా బలానికి ఆధారం నీ మందసం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని మందసాన్ని ఏ ప్రజలు కలిగి ఉంటారో, దేవుని మందసం ఏ సంఘం కలిగి ఉంటుందో, దేవుని యొక్క మందసాన్ని ఏ వ్యక్తి కలిగి ఉంటాడో, ఆ వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? దేవుని యొక్క బలాన్ని పొందుకొని ప్రాకారములను కూలగొట్టి ప్రాకారములను ఎక్కి స్వాధీనం చేసుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయమందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సందర్భాన్ని మనం గమనించినట్లయితే, యోర్దాను నది దాటిన తర్వాత మరొక ఛాలెంజ్ వారి ముందు నిలబడింది. ఏమిటి ఆ సవాలు అనంటే, ఎరికో అనే మహానగరాన్ని స్వాధీనం చేసుకోవాలి. ఈ ఎరికో నగరానికి ఉండే ప్రాకారపు గోడలు చాలా బలమైనటువంటివి. ఈ ఎరికో పట్టణం చాలా సేఫ్టీగా ఉంటుంది. కారణం ఏంటంటే, ఈ పట్టణానికి ఉండేటువంటి ప్రాకారాలు 2 రకాలుగా నిర్మాణం చేశారు. ఒకటి, పట్టణానికి చుట్టూ ప్రాకారం కట్టారు. రెండవది, ఈ ప్రాకారానికి చుట్టూ ఇంకో ప్రాకారం కట్టారు. చూసారా? అంటే శత్రువులు లోపలికి రాకుండా ఉండడానికి ఎరికో పట్టణానికి ఒక ప్రాకారం ఉంది. ప్రాకారము తరువాత మళ్ళీ ఇంకొక ప్రాకారం కూడా ఉంది. శత్రువు రావాలంటే 2 ప్రాకారాలను దాటుకొని రావాలి. ఇంకా ఈ ప్రాకారములను మొదటి ప్రాకారము దాటి లోపలికి ఎవడైనా వచ్చాడంటే సైన్యానికి దొరికిపోతాడు. కారణం ఏంటో తెలుసా? ఈ 2 ప్రాకారాలకి మధ్యలో వారి యొక్క మిలిటరీ క్యాంపెయిన్స్ ఉంటాయి 4 ప్రక్కల. ఒకవేళ ఉత్తరము నుండి లోపలికి వచ్చినట్లయితే మొదటి ప్రాకారాన్ని బ్రేక్ చేసుకొని లోపలికి వెళ్ళినట్లయితే ఇంకో ప్రాకారం ఉంటుంది. ఈ మధ్యలో సైన్యం ఉంటుంది. శత్రువు దొరికిపోతాడు. అలాగే 4 దిక్కుల 4 ప్రక్కల ఈ పట్టణానికి బలమైన దుర్భేద్యమైనటువంటి ప్రాకారాలు కట్టబడిన ఎరికో పట్టణం. ఇలాంటి బలమైన ప్రాకారములను కూలగొట్టగలిగినటువంటి శక్తి మనకు లేకపోవచ్చు. అందుకనే వారికి తెలుసు, ప్రాకారాలు కూలగొట్టగలిగినటువంటి, ప్రాకారములను పడగొట్టగలిగినటువంటి దుర్భేద్యమైన వాటిని కూడా ఛేదించుకొని ముందుకు తీసుకొని వెళ్ళగలిగినటువంటి ఆ మహాశక్తి, ఆ మహాబలం మా దేవుని మందసములో ఉన్నది. చప్పళ్ళు కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. అందుకే యాజకులు మందసాన్ని మోసుకొని వెళ్ళాలి. దేవుడు ఎప్పుడు కూడా ఒక ప్రణాళికబద్ధంగా తీసుకొని వెళతాడు. జాషువా యోర్దాను నది దాటునప్పుడు ఏ విధంగా యాజకులు ముందు నడిచారో, అలాగే ఇప్పుడు కూడా యాజకులు మందసాన్ని మోసుకొని నడవాలి. అయితే ఈసారి మందసం ప్రజలకి వెనక ఉండాలి. ఈ మందసాన్ని మోసుకొని వెళుతున్నప్పుడు నీవు బలమైన కార్యాలు చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కారణం ఏంటో తెలుసా? ప్రాకారాలు పడగొట్టేవాడు మీ ముందు నడుస్తూ ఉన్నాడు. మీకా గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనములో చూచినప్పుడు ప్రాకారములను పడగొట్టువాడు మీకు ముందుగా నడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అది ఎంత ప్రాకారమైనది కావచ్చు, ఎంత బలమైన ప్రాకారము కావచ్చు, ఎంత దుర్భేద్యమైనదైన కావచ్చు, దానిని పడగొట్టగలిగిన, కోల్చగలిగిన వాడు, నిలబెట్టువాడు, కూలగొట్టవాడు దేవుడే గనక బలమైన దేవుని సన్నిధి మందసము సాగిపోయినప్పుడు ప్రాకారాన్ని దాటిపోగలుగుతావు. దేవునికి స్తోత్రం. అందుకనే దావీదుకి బాగా మంచి అనుభవం ఆయన అంటాడు. సమూయేలు 2వ గ్రంథంలో 22వ అధ్యాయం 30వ వచనములు అంటాడు, నా దేవుని సహాయము వలన ప్రాకారములను దాటి ముందుకు వెళ్ళగలుగుతా. చప్పలు కొట్టు ప్రభు నామములో హల్లెలూయా. నా ఎదుటిగా ఉన్న ప్రాకారాలు బలమైనవి కావచ్చు, అది నా వాగ్దాన దేశం, అది నేను స్వాధీనం చేసుకోవాల్సినది, అది నాదే, ఇట్స్ బిలాంగ్స్ టు మీ.
ఇది నాకు సొంతం. నా పితరుల ద్వారా దేవుడిచ్చినటువంటి స్వాధీనం చేసుకోవాల్సిన ఆస్తి, నా పితరుల ద్వారా వచ్చినటువంటి దేశం, నా పితరుల ద్వారా ఇవ్వబడిన వాగ్దానం, దాన్ని నేను సొంతం చేసుకోవాలి. ఈ యెరికో పట్టణం ఉన్నటువంటి ప్రదేశం ఇది వాగ్దాన దేశంలో ఉంది. ఇది దేవుడు నాకు ఇచ్చిన వాగ్దాన ప్రదేశం. దీన్ని నేను స్వాధీనం చేసుకోవాలంటే ఈ బలమైన దుర్భేద్యమైనటువంటి కోట గోడలతో నిర్మాణం చేయబడిన ఈ పట్టణాన్ని నేను స్వాధీనం చేయాలి. అది స్వాధీనం చేయాలంటే నా బలం సరిపోకపోవచ్చు, నా శక్తి సరిపోకపోవచ్చు, నా సామర్థ్యం సరిపోకపోవచ్చు, నా మేధస్సు సరిపోకపోవచ్చు, నా జ్ఞానం సరిపోకపోవచ్చు. కానీ నాకు బలమనిచ్చే ఒక్కటి నేను కలిగి ఉన్నా. చెప్పండి, ఏంటది? దేవుని మందసం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా దేవుని మందసం, నా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దాన దేశమును స్వతంత్రం చేసుకోవడానికి శక్తినివ్వగలిగిన మందసాన్ని నేను కలిగి ఉన్నాను. చప్పళ్ళు కొడదాం దేవుని నామములో, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాకారము, నాకు ఎదురుగా వచ్చిన ప్రాకారం అది ఎంత బలమైందైనా కావచ్చు, ప్రభు దాన్ని బ్రేక్ చేసి ముందుకు మనల్ని నడిపిస్తాడు. నమ్మితే స్తోత్రం, హల్లెలూయా. దానికి చేయాల్సింది ఏంటో తెలుసా? దేవుడు ఒక్కటే మాట చెప్పాడు, 7 రోజులు దాని చుట్టూ ప్రదక్షిణ చేయండి. చెప్పండి, ఏం చేయాలట? అందుకని హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు 11వ అధ్యాయం 30వ వచనములో చూచినప్పుడు, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనములు అంటున్నాడు, 7 దినములు పట్టణము చుట్టూ ప్రదక్షిణము చేయగా దేవుడు వారి ప్రాకారములను కూల్చివేశాడు. మహిమ పరుదా, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ ప్రాకారములను పడగొట్టునుగాక. నీ జీవితంలో ఏది ప్రాకారముగా అడ్డు గోడలు ఉన్నాయో వాటన్నిటిని కూడా దేవుడు బ్రేక్ చేయునుగాక. ఏది బలమైనదిగా నీ ముందు నిలబడి ఉన్నదో, ఏ బలమైనటువంటి ఆటంకాలు నిలబడి ఉన్నాయో, ఏవి నీకు ప్రాకారముగా నిలబడి నీవు ఎక్కి వెళ్ళలేనంతగా, నువ్వు స్వాధీనం చేసుకోలేనంతగా ఏదైతే ఉందో దానినే దేవుడు కూలగొట్టునుగాక, దానిని ఎక్కి వెళ్ళుదువుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు ఎక్కి వెళ్ళగలిగేటువంటి ఆ బలాన్ని దేవుని మందసము నీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నంబర్ 2, రెండవదిగా గమనించినట్లయితే ప్రాకారములు కూలిపోతాయి, నువ్వు దానిని ఎక్కి వెళ్ళిపోతావు. హల్లెలూయా. అండ్ థర్డ్లీ, దేవుని వాక్యంలో దేవుని మందసము వలన బలమైన కార్యాలు దేవుడు ఎక్కడ చేశాడు, ఎక్కడెక్కడ చేశాడు? నంబర్ 1, యొర్దాను 2 పాయలు చేశాడు. నంబర్ 2, యెరికో ప్రాకారములను కూలగొట్టాడు. మూడవదిగా చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు యెహోవా ఫిలిష్తీయులందరి ముందల ఎందుకు ఓడించెను? కాబట్టి షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని వద్దము రండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శత్రువుల చేతిలో ఓడిపోయే సందర్భం వచ్చింది. ఆ శత్రువుల పేరు ఫిలిష్తీయులు. చెప్పండి, ఎవరు వారు? ఫిలిష్తీయులు ఓడించేశారు. ఫిలిష్తీయులు ఓడించిన వెంటనే ఇజ్రాయేలు జనాంగము, సైన్యము ఇంటికి తిరిగి వచ్చారు. ఎందుకు మనము ఓడిపోయాం? ఈ శత్రువులు మనల్ని ఎందుకు ఓడించారు? ఈ శత్రువుల ముందు మనం ఎందుకు అవమానపరచబడ్డాం? పరిశీలన చేసుకున్నారు. అప్పుడు అర్థమైంది, మనము షిలోహులో ఉన్నటువంటి దేవుని మందసాన్ని తీసుకొని వెళ్ళలేదు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు, శత్రువుతో పోరాడేటప్పుడు శత్రువు యొక్క బలాన్ని మనం బేరీజు వేయకుండా, పర్వాలేదులే, మన శక్తి సరిపోద్ది, మన బలం సరిపోద్ది, మన సామర్థ్యం సరిపోద్ది, నా మేధస్సు సరిపోద్ది, నా జ్ఞానం సరిపోద్ది అనుకున్నాం. అందుకే మనం ఓడిపోయాం. ప్రియులారా, కొన్నిసార్లు మన జీవితంలో
శత్రు బలమైన వాడైనా బలహీనుడైనా, ఎంత శక్తివంతుడైనా శక్తి లేనివాడైనా, ఎంత పెద్దవాడైనా ఎంత చిన్నవాడైనా, ఎంత సమర్థుడైనా ఎంత సామర్థ్యం లేనివాడైనా, మనము ఒకటే ఒక విధానాన్ని పాటించాలి. వేరెవర్ వి గో, we are to carry the ark of God. But they missed to carry the ark of God. దేవుని మందసము లేకుండా యుద్ధానికి వెళ్ళారు. దేవుని మందసము దగ్గర విచారణ చేయకుండా యుద్ధానికి వెళ్ళారు. అందుకే ఓడిపోయారు. కొన్నిసార్లు మన జీవితంలో దేవుని బలము మీద ఆధారపడకుండా, దేవుని శక్తి మీద ఆధారపడకుండా, దేవుని కార్యముల మీద ఆధారపడకుండా, దేవుని మందసమును సమీపించకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా, దేవుని సన్నిధిలో విజయము కొరకై కనిపెట్టకుండా, దేవుని యొక్క డైరెక్షన్ కోసం కనిపెట్టకుండా మన ఇష్టం వచ్చినట్టు చేస్తామో ఓడిపోతాం. కానీ వీళ్ళల్లో ఉన్న గొప్ప విషయం ఏంటో తెలుసా? పరిశీలనాత్మకమైనటువంటి ఆలోచన చేయగలిగారు. కొంతమంది పరిశీలించుకోలేరు. ఓడిపోయినప్పుడు, జారిపోయినప్పుడు, పడిపోయినప్పుడు, కష్టాలలో కూరుకుపోయినప్పుడు సరైన రీతిగా ఆలోచించడం అది దేవుని బిడ్డలకు మాత్రమే సాధ్యమవుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని మీద ఆధారపడేటువంటి వ్యక్తులకు మాత్రమే సాధ్యమవుతుంది. ఓడిపోవడానికి గల కారణాలు ఏమిటో బేరీజు వేసుకోవడం చాలా మంచి ఆలోచన. కానీ చాలామంది జీవితాలలో చూస్తూ ఉంటాం, వారు ఓడిపోవడానికి కారణాలు వాళ్ళకి తెలిసి కూడా సమర్థించుకుంటూ ఉంటారు. ఎప్పుడో ఒకసారి చెప్పినట్టున్నాను, సమర్థించుకోవడం కంటే సరి చేసుకోవడమే నీకు విజయం. ఆమెన్. జరిగిన తప్పు, జరిగిన పొరపాటు, జరిగినటువంటి విషయము, జరిగిన అపజయం, జరిగిన అవమానానికి కారణమేంటో దానిని సరిదిద్దుకోవడం చాలా మంచిది. చెప్పండి, ఏం చేయాలి? సరిదిద్దుకోవడం. చిన్నప్పుడు మనకి పంతులు గారులు నేర్పించేవారు, ఇలా రాయాలని. వాళ్ళు రాసేవాళ్ళు. మనం వాళ్ళు రాసింది కూడా సరిగ్గా రాయం, వంకర టింకర్లుగా రాసి నేను రాసాను చూసావా అని తీసుకు. అప్పుడప్పుడు నేను గృహాలు దర్శించినప్పుడు మా మనవాళ్ళు ఉంటారు, బుడ్డి బిల్లి పిల్లలు. వాళ్ళు నన్ను చూడగానే అదేంటో నా మొహం మీద రాయాలనిపిస్తుందో ఏమో, వెళ్ళిపోయి ఒక పేపర్ తీసుకొని, పెన్ను తీసుకొని ఏదేదో పిచ్చి గీతలు రాసి, చూసావా రాసానని తీసుకొస్తారు. అబ్బా భలే రాసావు, అసలు ఆ కుమ్మక్క కూడా అర్థం కాదు, అవన్నీ పిచ్చి గీతలు. వాళ్ళు చూపించి బాగా రాసావు అనగానే ఓ హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇక రాయటం మొదలెడతారు. అవన్నీ చిన్నపిల్లలు చేసే పనులు. ఎలా పడితే అలా రాసేస్తాం, ఏది పడితే అది రాసేస్తాం. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత దాన్ని సమర్థించుకోకూడదు. నేను చిన్నప్పటి నుంచి అలాగే నాకు అలవాటు అండే, పిచ్చిగీతలు రాస్తావా ఒప్పుకుంటారా? ఫెయిల్ చేసి పడేస్తారు. ఇప్పుడు ఏం చేయాలా? సరిదిద్దుకోవాలా. సమర్థించుకోవడం కాదు. చేసిన తప్పును, చేసిన పొరపాటు, అపజయానికి కారణాలు ఏమున్నాయో వాటిని సరిదిద్దుకునేటువంటి లక్షణం ఉంటే గొప్ప విజయాన్ని పొందుతావు. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేలు జనాంగము అపజయానికి కారణమేంటో బేరీజు వేసుకున్నారు, పరిశీలించుకుంటున్నారు. అప్పుడు అర్థమైంది, మనము దేవుని మందస్సాన్ని, బలమైన మందస్సం, బలమైన కార్యాలు చేసే దేవుని మందస్సం, దాన్ని తీసుకుని వెళ్ళకుండా మనం వెళ్ళాం. కాబట్టి మనం ఈరోజు దాన్ని క్యారీ చేద్దాం. ఎప్పుడైతే ఆర్క్ తీసుకొని బయలుదేరారో ఫిలిష్తీయులు గడగడలాడిపోయాడో. దేవుని బలమైన మందసాన్ని గురించి చూడకపోయినా వింటే కూడా శత్రు గుండెల్లో గుబులు పుడుతుంది. నువ్వు మందసాన్ని కలిగి ఉన్నావంటే శత్రు గుండెలు అదిరిపోతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు 4వ అధ్యాయము 6 నుండి 8 ఇది చదవాలి, అందరూ కూడా చదవండి. నీ దగ్గర దేవుని మందసం ఉంటే
నువ్వు దేవుని సన్నిధి కలిగి ఉంటే, మనము దేవుని మందసాన్ని హోల్డ్ చేయగలిగితే, దేవుని మందసాన్ని క్యారీ చేయగలిగితే, శత్రువు ఏ విధంగా ఆలోచిస్తాడో ఒక్కసారి ఆ మాటలు అందరం చదువుదాం. బైబిల్ ఉన్న వారందరూ చదవండి. ఫిలిష్తీయులు ఆ కేకలు విని ఎబ్రీయుల దండులో గొప్ప కేకల ధ్వని ఏంటి అని అడిగారు. యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చనని తెలుసుకొని అరే ఏమయ్యారు చెప్పండి ఏమయ్యారు? శత్రువు జడిసిపోవాలా? చప్పట్లు కొట్టు ప్రభు నామములో హల్లెలూయా. శత్రువు జడిసి దేవుడే దండులోకి వచ్చాడు అనుకున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ చేతిలో మందసం ఉంటే చాలు, శత్రువుకి ఏం కనపడుతుంది? మనకు మందసం కనపడుతుంది, శత్రువుకి దేవుడు కనపడతాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడే దిగాడు, దేవుడే రంగంలోకి వచ్చాడు, దేవుడే యుద్ధ భూమిలో దిగాడు. శత్రువుకి దడ జడిసి పోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఏమనుకుంటున్నారు తెలుసా? అయ్యో చెప్పండి ఏమన్నారు? ఆ ఒట్టయ్యో కాదు, అయ్యయ్యో చెప్పండి. అయ్యో కాదండి, ఏముంది అక్కడ? అయ్యయ్యో అంటే ఇక మన వల్ల కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యయ్యో, మహాసూరుడైన ఈ దేవుని చేతిలో నుండి మనల్ని ఎవడు విడిపించగలడో? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తుల చేతిలో నుంచి నడిపించిన దేవుడు ఈయనే కదా. ఫిలిష్తీయులారా, ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. శత్రువు గుండెలు జడిసిపోతాయి. ఎప్పుడో తెలుసా? నేను దేవుని బిడ్డని అంటే కుదరదు. ఏముండాలి మనతోటి? మందసం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ మందసం అది? బలానికి ఆధారమైన మందసం. చెప్పండి, ఏ మందసం అది? మళ్ళీ సార్ చెప్పండి ఏంటది? ద ఆర్క్ ఆఫ్ గాడ్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ ఎనర్జీ. చప్పట్లు కొడదాం ప్రభు నామంలో. గట్టిగా చప్పట్లు కొడు ప్రభు నామంలో. Our ark of God is the strength to the believers. Praise the Lord, hallelujah. Praise the Lord. దేవుడు నిన్ను శక్తితో బలముతో నింపునుగాక. శత్రు గుండెల్లో జడిసిపోదురుగాక. శత్రువులు బలహీనులవుదురుగాక. ఫిలిష్తీయుల చేతిలో నుంచి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కాపాడాడు. కానీ ఒక అనార్థం జరిగింది. ఆ రోజు కొన్ని వేల మంది, సుమారు 30,000 మంది దేవుని ప్రజలే నశించిపోయారు. కారణం ఏంటో తెలుసా? ఆ మందసములో ఉన్న బలం మాకు కావాలని తీసుకెళ్ళిపోయారు. ఈ మందసము చాలా బలమైందిగా ఉంది. శత్రువుకి భయము జడిసిపోవడమే కాకుండా వాడికి ఒక కోరిక కూడా కలిగింది. ఈ భక్తుల బలమైన బలానికి ఆధారమైన మందసం మన దగ్గరుంటే మనకి బలం వస్తుంది. స్తోత్రం. శత్రువు ఏమనుకుంటున్నాడు తెలుసా? ఈ భక్తులకు బలానికి ఆధారమైనది ఏదైతే ఉందో దాన్ని నేను పట్టుకుపోతే ఈ బలము నాకు వస్తుంది అనుకున్నాడు. కానీ వాడు ఎంత ప్రయత్నం చేశాడో అంతకంటే ఎక్కువ నష్టపోయారు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 5వ అధ్యాయంలో ఫిలిష్తీయులకు 5 సైన్యాలు ఉన్నాయి. 5 సర్దారులు ఉన్నారు. సర్దారులు అనగా ఆ మిలిటరీ నాయకులు. 5 మిలిటరీ క్యాంపెయిన్స్. అలాగే ఫిలిష్తీయులు 5 ముఖ్యమైన పట్టణాలు కట్టారు. ఆ పట్టణాల్లో ఒక సేనాధిపతి ఉంటాడు, అతడే సర్దారు. ఒక సర్దారుని దావీదు చంపేశాడు. అతని పేరు చెప్పండి, గొలియాత్. ఈ పట్టణాలన్నిటికీ తిప్పుకుంటున్నారు. మందసాన్ని పట్టుకుపోయారు కానీ వాడు సక్రమంగా ఉండలేకపోయారు. 5వ అధ్యాయంలో మీరు ఒకవేళ
6వ వచనములో చదివితే అష్డోదు అనేది వారి ముఖ్య పట్టణం, ఫిలిస్తీన్ల శత్రువుల యొక్క ముఖ్య పట్టణం. అక్కడికి తీసుకొని వెళితే వారు ఏమనుకున్నారు తెలుసా? ఇది మనకు భారముగా ఉన్నది. 6వ వచనం 7వ వచనం చూసినప్పుడు ఇది మనకు భారముగా ఉన్నది, మన మధ్యలో ఉండకూడదు. అక్కడ నుండి ఏం చేశారు తెలుసా? 8, 9 వచనాలు చదివినట్లయితే అక్కడ నుండి గాతు అనే ముఖ్య పట్టణానికి పంపించారు. అది కూడా శత్రువులైన ఫిలిస్తీన్ల ముఖ్య పట్టణం. వాళ్ళు ఏమన్నా ఎంజాయ్ చేశారా? వాళ్ళు కూడా ఏమన్నారు తెలుసా? అక్కడ గొప్ప నాశనం జరిగింది. మందసాన్ని పెట్టుకుంటే మనకు బలం వస్తుంది అనుకున్నారు, కానీ వారికి చాలా నష్టం కలుగుతుంది. అమ్మ బాబోయ్, మా వల్ల కాదు. 10, 11 వచనాలు చదివినప్పుడు అక్కడి నుండి ఎక్రోను అనేటువంటి పట్టణానికి తీసుకొని వెళ్ళారు. వాళ్ళు శత్రువులే, వీళ్ళందరూ కూడా ఫిలిస్తీన్లు ముఖ్య పట్టణాలు 5. ఈ ముఖ్యమైన 3 పట్టణాలకు వెళ్ళేసరికి ముచ్చటగా వాళ్ళకి అర్థమైంది, ఈ మందసము దేవుని ప్రజలకే బలము కానీ మనకు నాశనం కలుగుతుంది, కాబట్టి బెటర్ టు సెండ్ ఇట్ బ్యాక్. వాళ్ళది వాళ్ళకే పంపించటం మంచిదనుకున్నారు. 5 సర్దారులు గ్యాదర్ అయ్యారు, పెద్దలందరూ గ్యాదర్ అయిపోయారు. బాబు, ఈ మందసం మనకొద్దు, తిరిగి ఆళ్ళదాళ్ళకే పంపించేద్దాం. దేవుని మందసం దేవుని బలానికి, దేవుని ప్రజలకు బలం ఇవ్వడానికి శక్తివంతమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. శత్రువుకి అపజయాన్ని, శత్రువుకి నాశనమును, శత్రువుకి బలహీనతను, శత్రువుకి దడ, శత్రువు జడిసిపోయేలాగా ఉండేదే దేవుని బలమైన మందసమై ఉన్నది. దేవునికి స్తోత్రం. మర్యాదగా తీసుకొచ్చేటప్పుడు ఎలా తీసుకొచ్చారో తెలుసా? అధ్యాయం మీరు చదివితే, ఒరే నాయనా, మనకి 5 ముఖ్య పట్టణాలకు బదులుగా ఆ దేవుడికి కానుకలు సమర్పిద్దాంరా అని బంగారముతో చేయబడిన పంది కొక్కులు తయారు చేసి ఓ బండిలో పెట్టారు. ఎందుకు పంది కొక్కులు చేశారంటే, ఈ మందసం శత్రువు పట్టుకుపోవటం వలన వాళ్ళ పంటలు, గింటలు, పొలాలు అన్నీ కూడా నాశనమైపోయినాయి అంట. పంది కొక్కులు పడిపోయి పొలాలన్నీ తిరిపడేసాయట. దేవుడా మమ్మల్ని క్షమించు నాయన. శత్రువుకి ఎంత మంచి మనసు వచ్చింది, మారు మనసు. చప్పలు కొడతారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శత్రువు కళ్ళు తెరుచుకున్నాడు, అరే నాయనా, ఆ దేవుడికి బలిస్తే మళ్ళీ మన జోలికి రాడురా అని ఓ పంది కుక్కలను తయారు చేసి బంగారపి, ఇవే నాయనా మా పంటలు తినేసాయి కనుక వాటికి బదులు మీకు ఇచ్చేస్తున్నాం. బంగారపు ముద్దలు చేశారంట, గడ్డలు. ఈ గడ్డలు ఎందుకు చేశారు తెలుసా? మందసం తీసుకెళ్ళి ఆడ పెట్టినప్పుడు ఒక్కొక్కడికి ఎన్ని గడ్డలు లేచాయో, ఎక్కడ లేచాయో ఎవడికి కూడా తెలియదు. అందుకనే రే ఫిలిస్తీయులారా, మీ గడ్డలకు బదులు బంగారపు గడ్డలు తీసుకొని రండి నాయన అంటే, మొత్తం ఒక్కొక్కడికి ఎన్ని వచ్చినాయో తెలియ కనుక అన్ని గడ్డలు తెచ్చారంట. మొత్తం బండి నిండిపోయింది. చప్పళ్ళు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. మందసాన్ని ఎక్కిచ్చారు బండి మీద, బంగారపు గడ్డలన్నీ దాని నిండా పోసేశారు, పంది కుక్కలన్నీ తీసుకుని దాని నిండా వేశారు. ఇవన్నీ బంగారం, మామూలు పంది కుక్కలు కాదు. శత్రువుకు కూడా బుద్ధి వచ్చేసింది. బండి మోసుకొని తీసుకొని తిరిగి బెత్షెమెషుకి, ఇజ్రాయేలు భూభాగంలోనికి మందసం వచ్చేసింది. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఇది దేవుని బలానికి సూచనైన మందసం. దేవునికి స్తోత్రం. దేవుని బలానికి ఆధారమైన మందసం. ఈ మందసాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఒకవేళ ఈ మందసము కలిగిన నీవు పొర్లి పారే ప్రవహించి నిన్ను కృంగదీస్తూ కొట్టుకొని పోయేటట్లుగా జల ప్రవాహములో కొట్టుకుపోనట్టు చేసిన సమస్యలు ప్రజెంట్ ఉండొచ్చు. దేవుని మందసాన్ని కలిగి ఉంటే ప్రవాహాలు అక్కడే ఆగిపోవునుగాక. ఒకవేళ ఎత్తైన ప్రాకారాలు నీ ముందు నిలబడి ఉన్నాయా, భయపడొద్దు. వాటిని కూల్చే దేవుడు మందసము ద్వారా మనతో నడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎక్కిపోగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, నేను చేసిన ప్రసంగం మీరు కూడా చేయొచ్చు. ఇప్పుడు 3 ముక్కల్లో చేయొచ్చు. మీ పక్కలకు చెప్పండి, పొర్లిపారే ప్రవాహాలు ఆపేయగలుగుతావు అని చెప్పండి.
ఎత్తైన ప్రాకారములు దాటిపోగలుగుతావు. ఇంకా పవర్ఫుల్ వర్డ్ ఏంటంటే ఎక్కిపోగలుగుతావు. అంతవరకే మొక్క చెబితే ఎలాగండి? పూర్తిగా చెప్పండి. ఎత్తైన ప్రాకారములు ఎవరో ముక్కి చెబుతున్నారు ఎక్కిపోవాలంటే. చెప్పండి ఎలా వాళ్ళే? ప్రైజ్ ది లార్డ్. ఎవరో ముక్కిపోదులే అన్నట్టున్నారు. ఎక్కిపోతాం. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ శత్రువు దాడి వలన కొంత నష్టం కలగొచ్చు. ఫిలిష్తీయులు వారిని దాడి చేసినప్పుడు 30,000 మంది చనిపోయారు. కానీ వీళ్ళేం చేయకుండానే వేలకు వేల మంది వారి సైన్యము నశించిపోయారు. స్తోత్రం, హల్లెలూయా. మందసము, బలమైన మందసం అక్కడ ఉండబట్టి శత్రువులు పూర్తిగా ధ్వంసమైపోయారు. ఆ ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ చెప్పండి, మూడవది, శత్రువు దాడి వలన ఇప్పుడు నష్టం కావచ్చు, కానీ అంతకంటే లాభాన్ని నువ్వు పొందుతావు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకై స్తోత్ర. బలమైన నీ మందసాన్ని దర్శించండి అని ప్రార్థించినటువంటి సొలొమోను భక్తుని గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ఆ బలమైన కార్యములను మేము చూస్తూ ఉన్నాం. ప్రభు నీకు వందనాలు దేవా. ప్రతి ఒక్కరు బలహీనులు బలపరిచే దేవుడో, శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగించే దేవుడో, ఈ వాక్యము వింటున్న బిడ్డలందరినీ కూడా నూతన బలముతో, నూతన శక్తితో నింపి నడిపించండి. ప్రస్తుతము శత్రు దాడి వలన నష్టపోయి ఉన్నారు, వారికి లాభము కలుగునట్లుగా, మేలు కలుగునట్లుగా సహాయం చేయండి. నీ భక్తులు సంతోషించున్నట్లుగా గొప్ప కార్యములు చేయండి నాయనా. ఎత్తైన ప్రాకారములు ఎక్కిపోవునట్లుగా చేయండి నాయనా. ఒకవేళ యొర్దాను ప్రవాహాలు లాంటివి ముంచెత్తుతున్న దానిలో నుంచి 2 పాయలు చేసే దేవా, అట్టి అద్భుతాలు బిడ్డల జీవితం జరిగించండి. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్.